రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్లో దారుణం చోటు చేసుకుంది. మహర్షి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిర్లక్ష్యం చిన్నారి ప్రాణం తీసింది. 1వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్ బస్సు టైర్ల కింద పడి మృతి చెందింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే చిన్నారి చనిపోయిందని ఆరోపించారు. ఇంతటి నిర్లక్ష్యానికి కారణమైన యాజమాన్యంపై అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆ స్కూల్ ని సీజ్ చేయాలని, వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నినదించారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మహర్షి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం చిన్నారి ప్రాణం తీసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. ప్రేమ్, చెప్పండి, అసలు ఎలా జరిగింది? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? అలాగే స్కూల్ యాజమాన్యం ఏమంటుంది? అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా లోని సిరిసిల్ల దగ్గర నుండి ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇవాళ స్కూల్ బస్సు ప్రమాదశాత్తు మనోజ్ఞ 3 సంవత్సరాల బాలిక 1వ తరగతి చదువుతుంది. అయితే ఎలాగూ మామూలుగానే స్కూల్ వెళ్లే టైంలో అక్కడ స్కూల్ బస్సు అదుపు తప్పి ఇవాళ బాలిక పైకి నుండి పోవడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. దీంతో ప్రాణాలు వదిలింది. దీంతో అక్కడ ఆ స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే ఇవాళ పాప మరణించిందని చెప్పేసి కూడా పాప వల్ల ఆ కుటుంబ సభ్యులతో పాటు మిగతా వాళ్ళు కూడా ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఇక్కడ కొట్టొచ్చినట్టు కనపడుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా అక్కడ బస్సు ఆ డ్రైవరు అదుపు తప్పడం వల్ల ఇవాళ పాప అని చెప్పేసి కూడా వాళ్ళ ఆందోళనకు దిగారు. దీని వల్ల స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే పాప చనిపోయిందని చెప్పి ఆ పాప కుటుంబీకులతో పాటు బంధువులు అరణ్య రోజులు నిందంటాయి. దీంతో అక్కడ విషాద ఛాయలు అనుకున్నాయి. అయితే దాదాపు చాలా మంది అక్కడ గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి వల్ల ఆ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేసి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పోలీసులు కూడా రావడం జరిగింది. ఆ పోలీసులు కూడా నచ్చజెప్పినా కూడా సస్యం రావడంతో అక్కడ పోలీసులకి ఆందోళనకారులకి వాగ్వివాదం జరిగింది. అయితే స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే పాప ముప్పట్లాంటి పాప కన్ను మూసిందని చెప్పేసి కూడా ప్రాణాలు తీసిందని చెప్పి ఇవాళ ఆందోళనకారులు అయితే స్కూల్ యాజమాన్యం పైన విరుచుకుపడ్డారు. దీంతో అక్కడ ఆ పోలీసులు కూడా నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసిన కూడా ఏం లేదు. అయితే తగిన న్యాయం చేకూర్చాలి. వాళ్ళ స్కూల్ బస్సు ఆ డ్రైవరు అగత్యం కారణంగానే స్కూల్ స్పీడ్ కారణంగానే వాళ్ళ ఈ పాప చనిపోయింది చెప్పి వాళ్ళ అక్కడ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయడంతో అక్కడ పోలీసులు అయితే రంగప్రవేశం చేసి వాళ్ళని సన్మానించేందుకు ప్రయత్నం చేసినా కూడా ఆందోళన రెట్టింపు కావడంతో వాళ్ళు స్కూల్ యాజమాన్యం ఎక్కడెక్కడ స్పందించకపోవడంతో ఆందోళనకారులు మరింత విజృంభించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఆ స్కూల్ యాజమాన్యం వచ్చి ఈ పాప కుటుంబాలకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్పేసి కూడా వాళ్ళు చాలాసేపు అక్కడే ధర్నా దిగి ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ చాలా మంది అక్కడ 2 స్టేషన్ల పోలీసులు కూడా వచ్చి అదుపు చేసిన ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఆ తండ్రి పాపం ఉపాధి కోసం గల్ఫ్ వెళ్ళాడు. అప్పటి నుండి తల్లే పాపని యోగక్షేమం చూసుకుంటూ ఆ స్కూల్ కు పంపిస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం 8 గంటల స్కూల్ వెళ్తుండగా అక్కడ ఆ స్కూల్ యాజమాన్య బస్సు ఒకేసారి అదుపు తప్పి పాప తల మీదకి టైర్లు వెళ్లడంతో పాప అక్కడిక్కడ మృత్యువాత పడింది. దీంతో అక్కడ విషయాలు అనుకున్నాయి. మొత్తం మీద స్కూల్ యాజమాన్యాన్ని అయితే తగిన న్యాయం జరిగే వరకు పోరాడతామంటూ కూడా ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు. అయితే పోలీసులు ఏం చెప్పారు దీనిపైన? అయితే మీరు కేసు దీనికి లీగల్ గా వెళ్ళాలి. అవసరమైతే డ్రైవర్ మీద స్కూల్ యాజమాన్యం మీద చర్యలు తీసుకుంటాము. ఆ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం అంటున్నారు కదా, వారిపైన చర్యలు తీసుకునే మా ప్రయత్నం మేము చేస్తాం. మీరైతే ఆందోళన విరమించాలని చెప్పేసి కూడా పోలీసులు నాకు చెప్పారు. ఆయన వాళ్ళు సస్యమితో యాజమాన్యంతో మేము సంప్రదించి మీకు న్యాయం జరిగేలా చూస్తామంటూ పోలీసులు కొంత హామీ ఇవ్వడంతో అక్కడ కొంత ఆందోళన సద్మైందని చెప్పొచ్చు. సాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ కుమార్.